నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మార్నింగ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు పాటికి వాళ్ళకి ఎగ్జామ్ రూమ్స్ లో కూర్చోన్నారు. ఇదే ప్రిన్సిపల్ సార్ ఉన్న ఎగ్జామ్ రూమ్ లోనే జరిగింది. జరగంగానే సార్ కంట్రోల్ చేయాలని ట్రై చేసినప్పుడు తోసేసి అబ్బాయి వెళ్ళి అమ్మాయిని కొట్టాడంట. ఇది జరిగిన తర్వాత అబ్బాయి వచ్చి నాకు చెప్తే నేను ఖచ్చితంగా అబ్బాయిని తప్పు బాబు చేయొద్దు, నువ్వు కూర్చో ముందు ఫస్ట్ అని చెప్పి కూర్చోబెట్టాను అబ్బాయిని. ఆ అమ్మాయికి బాగాలంటే సార్ ఒక్క నిమిషం సార్, ఆ అమ్మాయికి బాగలేదనేసరికి నేనేం జరిగింది 10:30 జరిగింది, 11కి అన్నాళ్ళు వచ్చేసారు. నేను అప్పటి నుంచి అన్నాలతో ఉన్నాను సార్. సార్ నా పేరు రియాజుద్దీన్, స్పిరిట్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్. నిన్న ఫస్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు రికార్డు విషయంలో కొంచెము ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత నిన్న మేడం సర్ది చెప్పింది. తర్వాత మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం రేగి అనుకునేండ్రు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి నాకు అడిగింది, సార్ మీరు ఆ అబ్బాయి పైన యాక్షన్ తీసుకోమని. అమ్మాయి ఎగ్జామ్ 10 మినిట్స్లో అయిపోతుంది, గవర్నమెంట్ ఎగ్జామ్ ఇది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నా ఛాంబర్కి పిలిపించి వానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటా అన్నా. సర్లేండి సార్ అని, లేదు తీసుకోవాలి సార్ ఇప్పుడే అనింది ఆమె. మళ్ళీ ఈ అమ్మాయి ఎందుకు కొంచెం చెప్పేవరకు వాడు రైజ్ అయిపోయి ఉండుమా నేను మాట్లాడతానంటే నన్ను తోసేసినాడు కిందకి. నన్ను తోసేసి ఆ అమ్మాయిని చెప్పు తీసుకుని కొట్టినాడు. తర్వాత వెనక బ్యాక్ సైడ్ తన్నిండు. ఆ అమ్మాయి కింద పడిపోతే నా ముందే నన్ను తోసేసినాడు సార్ కిందకి. నేను పడిపోయినా కింద, నేను కింద పడిపోయి లేచి వచ్చి మళ్ళీ అమ్మాయిని పట్టుకున్నా. ఎట్లా కొడతారా నువ్వు మనిషివా పశువా అని చెప్పిన. మళ్ళీ అమ్మాయిని పైకి తీసుకొచ్చి మళ్ళీ వాడిని పైకి తీసుకొచ్చిన చాంబర్ కాడికి. మన దగ్గర అపాలి నువ్వు ఇంకా కాలేజీలో అవసరమే లే మాకు, నువ్వు అడ్మిషన్ అవుతే ఏమవుతుంది, మేము ఇమీడియట్గా టీసీ ఇష్యూ చేస్తామని చెప్తే వాడు పరిగెత్తి వెళ్ళిపోయింది సార్. పేరెంట్స్ ఎవరు లేరు సార్ వానికి. వాళ్ళ సిస్టర్ ఉంది, ఫాదర్ మదర్ ఎవరు లేరు వానికి. నమస్తే, మల్లికార్జున, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. నేడు స్పిరిట్స్ కళాశాలలో బాలుడు కలిసి జుట్టుబట్టి లాగి కొడుతూ ఉంటే స్పిరిట్స్ యజమాన్యం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాక్టికల్ సందర్భంగా కాలేజీకి రాని స్టూడెంట్స్ అందరినీ మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయి, మీరు కాలేజీకి రాండి అని పిలిచి అందరూ విద్యార్థులు వచ్చాక రికార్డులు చెక్ చేసే టైంలో విద్యార్థులకు రిషిత అనే అమ్మాయి రికార్డులు చెక్ చేస్తున్న సమయంలో మీరు తప్పు రాశారు కొంచెం మార్చుకోండి అని అబ్బాయికి చెప్తే, పీరావల్లి నువ్వేంది నాకు చెప్పేది, అమ్మాయిలను మాట్లాడరా అని మాట్లాడి చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కరస్పాండెంట్కు యజమాన్యానికి చెప్పకుండా దాచిపెట్టి, అలాగే ఈరోజు నేడు ఎగ్జామ్ జరుగుతుంటే ఎగ్జామ్ సెంటర్లో వెనక బెంచ్లో కూర్చున్నటువంటి పీరావల్లి ముందు బెంచ్లో ఉన్నటువంటి రిషిత అనే అమ్మాయి మీదకి చొప్పు విసిరి జుట్టుబట్టి లాగి చొప్పు కాళ్ళతో తన్నడం జరిగింది. తన్నిన తర్వాత కూడా ఈ కళాశాల యాజమాన్యం ఏదైతే ఉందో ఆ అబ్బాయి మీద పోలీసులకు అప్పచెప్పకుండా ఆ అబ్బాయిని ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఏదైనా జరుగుతుంది, మా కళాశాలకు చెడ్డ పేరు వస్తుందని కళాశాల బయటకు పంపించడం జరిగింది. ఈరోజు మనం అడుగుతున్నాం, విద్యార్థులు కలిసి చదువుకునే ఇటువంటి
పాఠశాల కాలేజీల్లో ఈరోజు విద్యార్థిని కొడితే నువ్వు ఆ అబ్బాయిని తప్పియాలని చూస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం? ఈరోజు ఆ అమ్మాయికి చాలా సివియర్గా ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయింది. కావున వెంటనే ఆ అబ్బాయి మీద కేసు నమోదు చేయాలి. ఈ యాజమాన్యం స్పిరిట్స్ డిగ్రీ కళాశాల ఏదైతే ఉందో ఆ కాలేజ్ గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్పిరిట్స్ కళాశాల యాజమాన్యం ఆ అమ్మాయికి సపోర్ట్గా న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి స్పిరిట్ కాలేజీని రద్దు చేసేంత వరకు మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న అక్కడ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు మా పాప కాలేజీలో చేర్చినాము కానీ వీళ్ళు ఏందో మా కొట్టాడుకొని చేసుకున్నారు. ఇప్పుడు అబ్బాయిని దాటించారు వీళ్ళు, టీచర్లే దాటించారు వాళ్ళు, హెడ్ మాస్టర్ సార్ వీళ్ళందరూ కలిసి దాటించినారు. ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకురమ్మంటే తీసుకురాలేదు. వీడికి ఏమంటే ఇద్దో వచ్చాడని చెప్పి అంటున్నారు. ఇంతమంది అడిగినా కానీ వాళ్ళు సమానం అదే మాట చెప్తున్నారు కానీ ఇంకేం చెప్పలేకున్నారు. కానీ మా కూతురు ఎట్టున్నదో నాకే తెలియదు. సోలంగా అదేదో పరీక్షల గురించి ఏదో అడిగినారని చెప్పి కొట్టినాను సార్. మనకు అంతే తెలిసింది. వాడిని ఎక్కడ తెరకైనా చేయాలి సార్. వాడు ఉండకూడదు ఎప్పటికది. ఇంకొక ఈ బుద్ధి నా కూతురుగా జరిగింది, రేపు ఇంకొకటి జరగచ్చు. వీళ్ళు ఆలోచన చేయకనే ఎట్లా పెట్టి అన్ని వాడి దగ్గర సంతకాలు పెట్టి అర్జీ రాసి ఇచ్చిపోతా అంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు టీచర్లు అందరూ. ఇది కలిసి కావాలని చేసింది ఉన్నారు సార్ వీళ్ళందరూ. నాకు ఫోన్ చేసి చెప్పినారు సార్ ఇక్కడ నుంచి. ఇక్కడ మా పిల్లకాయల అమ్మాయి అసలు ఉండేవాళ్ళు అంతే, ఇంకేం తెలియదు. ఎట్టనా తెలియదు సార్. నేను పోయి చూడలేదు. పొద్దున్న ఉదయం 8 గంటల నుంచి జరిగినాయి సార్. నాకు తెలియదు. నేను ఈ వరకు హాస్పిటల్ కంప్లైంట్ తెలియదు సార్. అది సార్.